అందరికీ నమస్కారం. కొంచెం అనారోగ్య కారణంగా 2-3 సంవత్సరాల నుంచి కొంచెం ఇండస్ట్రీ నుంచి వాలంటరీగా రిటైర్ అయ్యాను. కావాలనే మంచి భూమి పెళ్ళిలో ఉన్నప్పుడే అప్పుడే తప్పుకోవడం, కొంచెం మెడికల్గా నాకు అవకాశం ఇక్కడే ఉంది. అందువల్ల నా డాక్టర్స్ అతను ఇక్కడే ఉన్నారు కాబట్టి మెడ్రాస్ నుంచి వచ్చేసాను. అది కల్లో కూడా ఊహించలేదు. మెడ్రాస్ వదిలిపెట్టి నేను హైదరాబాద్లో ఉంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు మెడ్రాస్ నుంచే వచ్చి ఇక్కడ చేసి వెళ్ళిపోయేవాడిని. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ, మన తెలుగు ప్రజలు పెద్ద పండుగగా చేసుకునే శత జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసుకున్నారు అందరూ. ఇవాళ అద్భుతమైన ఏంటంటే చిత్రం బొలారే విచిత్రంలాగా రామారావు గారు కుటుంబ సభ్యులతో ఇవాళ పాల్గొని ఆయన పురస్కారం నేను ఎన్నికై ఆయన ఆ మహానుభావుడి ఆ పురస్కారాన్ని అందుకోవటం అనేది మరి నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అది నాకు పద్మశ్రీ, పద్మభూషణ్ కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే ఒక నటుడు ఇచ్చే పురస్కారం అందుకోవటం చాలామందికి దొరకదు. ఒక నటుడికి అలాగే మా తోటి నటీనటులందరూ కూడా వాళ్ళ అనుభవాలు ఎన్టీఆర్ గారితో పంచుకున్నారు. వాళ్ళ ఎలా ఎక్స్పీరియన్స్ అని. అందుకని నాకు ఎక్కువ సినిమాలు నాగేశ్వరరావుతోనే వచ్చినాయి. కానీ ఎందుకంటే మా హైట్లు ఇద్దరం ఒకే అవటం వల్ల ఏటో తెలియలేదు. తర్వాత కొంచెం ఈ పౌరాణికం, చారిత్రాత్మకం, జానపదాలకి నేను షూట్ అయ్యే పర్సనాలిటీ కాదు. అందువల్ల ఎక్కువగా ఆ సినిమాల్లో ఆయన ఉంటే నాకు ఎక్కడో సోషల్లో కానీ ఎక్కడో 2-3 సినిమాల్లోనే ఆయనతో యాక్ట్ చేయడానికి కుదిరింది అనమాట. అందువల్ల అన్నిటికంటే నేను ముఖ్యంగా ఆయన అనుభవం 4 ముక్కతో చెప్తాను. ఫస్ట్ నేను నటన అరంగేట్రం చేయటం, ఫస్ట్ క్లాప్ ఆయన కొట్టాడు. అంగుళాటంలో ఫస్ట్ ముహూర్త షాట్ అద్భుతమైనది. ఏమిటంటే మెయిన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆయన గురుగారు తీసుకొచ్చి కొత్త నటీనటులతో తీస్తున్నట్టు కదా, ఈయన మీ హీరో అని చెప్పి తాత బ్రదర్ ఇది అయిపోయిన తర్వాత 5 నిమిషాలు మీతో మాట్లాడాలన్నారు. ఆయన చూడటమే మేము అంత దగ్గరగానో ఎప్పటి నుంచో ఉండే అభిమాన్ని, అది వేరే విషయం. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. చాలామంది పిల్లలు వీళ్ళందరూ పుట్టలేదు. ఎందుకంటే నేను వచ్చిన 66లో చాలామంది రామారావు గారి పిల్లలతో అవుతుండే. వాళ్ళ వెనకాల భుజల రోడ్డు వెనకాలే ఉండేవాడిని నేను కూడా ఉస్మాన్లోని. ఆయన షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత గోదావరాజు గారు కొబ్బరికాయ కొడతాడు తీసి, అది కొట్టిన సౌండ్ నాకు అయితే రామారావు గారు ఇంటికి వచ్చారని నేను అంత దగ్గరలో ఉండేవాడిని. అంటే 2 సార్లు అండి. తర్వాత ఆయన ముహూర్త షాట్ అయిపోగానే మోహిని విజయ సంస్థలో మేము వాస్తవాల విద్వాంసులో నెలల జీతాలతో పనిచేసాం. రంగారావు గారు కానీ, సావిత్రి కానీ, రేల గారు, మేము అందరం కూడా నెల 7 జీతం సంతకం పెట్టి చేసేవాళ్ళం. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేయాలి. వాళ్ళు వద్దంటే వాళ్ళ కాల్ షీట్ లేకపోతేనే మేము చేయాలి. అట్లా పాతాల భైరవ నుంచి వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నారు. అలాంటి సంస్థ నుంచి నువ్వు ఫస్ట్ ప్రోడక్ట్ నువ్వు పువ్వు వస్తున్నావు, ఈ పువ్వు ఎదిగి పరిమళం చల్లాలి ఇండస్ట్రీలో అని ఆశీర్వదించారు. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, సినిమాలో రావడం పెద్ద గొప్ప విషయం కాదు, అవకాశం వస్తే మరి మంచి సంస్థ నుంచి వస్తున్నావు, బట్ క్యారెక్టర్, డిసిప్లిన్, క్రమశిక్షణ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన మాటలు ఎప్పుడు నాకు రింగుతూనే అలాగే పెరిగా. క్లీన్ వైట్ పేపర్ లాగా నా 55 ఏళ్ళ నా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా బ్లాక్ మార్కులు ఎక్కడ. బికాస్ రామారావు చెప్పిన ఆ రోజున వేగవేగంగా నాకు చెప్పిన మాటలు, ఆయన ఆశీర్వాద బలమే ఇవాళ నాకు ఇంత నటుడిగా ఎదిగిన తర్వాత ఆయన పురస్కారాన్ని అందుకునే అర్హత నాకు వచ్చిందంటే మరి నిజంగా నాకు ఎంతో అదృష్టం అని. అందువల్ల ఆయన ఎందుకంటే ఒకటే చెప్తున్నా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కాదు, మహాపురుషులు అవుతారు కూడా కాదు, యుగ పురుషులు అవుతారు. వాళ్ళు ఎవరో చెప్పారు, అది కాదు శత జయంతి కాదు, ఇంకో యుగాలు కూడా ఆయన శతపురుషుడు వాళ్ళని మనం చేయలేము, చెరగలేము. అనేక రకాల ఆయన ఎన్నో రకాలుగా మనకి ముద్ర వేశారు. ఆయన గురించి కొత్తగా చెప్పేది మీ అందరూ కూడా నాకంటే బాగా తెలుసు. రామారావు గురించి కొత్తగా చెప్పేది అన్నీ సినీ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు, అది వేరే విషయం.
అది కాదు. అది ఎంత గొప్ప విషయం అంటే ఒక చిన్న జోక్ చెప్తాను, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన నేను ఫ్లైట్లో కలిసాం. నేను హైదరాబాద్ వస్తున్నాను బ్రదర్, నేను ఆయన సీట్ దగ్గరికి వచ్చి నేను నమస్కారం పెట్టాను. ఏం బ్రదర్, ఎవరికి వెళ్తున్నారు మీరు? అదేదో కంపెనీకి వెళ్తున్నారు, సారథి స్టూడియోస్లో ఏదో సినిమాలో హీరోగా ఉన్నాను నేను. అది వాళ్ళది సాదా కార్యాలయం వెళ్తుంది, దానవేరు సూరకర్మ జరుగుతుంది అని ఆయన దగ్గర కూర్చుంటే పక్కన ఉన్న ఆయన లేచిపోయాడు. పక్కనే మీరు రామారావుకి కొంచెం మీరు లేస్తే రామారావు పక్కన కూర్చుంటాను, నా సీటు వేరే ఉంది. బ్రదర్ మాట సందర్భంలో ఎంత వేరు బ్రదర్, దుర్యోధులకి ఎవరైనా డ్యూట్ పెడతారా అన్నాడు. అంటే నేను అంటే మామ దుర్యోధులకి నెగిటివ్ రోల్, ఆ రోజు డ్యూట్ ఏంటండి, అతను డ్యూట్ కాదు, శ్రీకృష్ణుడు పెట్టినా లేదు కూడా బాగున్నాం మేము వచ్చాము అన్నాడు. అమ్మ చాలా దెబ్బతినమే నా దగ్గర మీరు పెట్టి బ్రహ్మాండంగా ఉంటుందన్న, మీరు పెట్టి బ్రహ్మాండంగా ఉంటుందండి. అదే చిత్రం బలారే విచిత్రం, అద్భుతం, ఎంత స్ట్రాంగ్ పిక్చర్ అలా వచ్చి రాచన గారికి నేను రావటమే విచిత్రం అని ఏంది రామన్ రెడ్డి గారు రాసింది. నేను ఏం చేశాను, ఏం పెట్టాడంటే రామేశ్వరం వేయడం. అక్కడ ప్రీవ్యూ షోస్ చేశారు ఎంజీఆర్ కోసం. ఎంజీఆర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు అప్పుడు మన మెడ్రాస్లో థియేటర్లో. అది రామారావుకి వచ్చిన తర్వాత సుశీల బ్రదర్ మేము పెట్టిందండి, ఎవరికి అసలు థాట్ రాదు సార్, దుర్యోధన మీద డ్యూయట్ పెడతామని మీకు తెచ్చి ఎంతో ఒప్పించేశారు. ఆ సందర్భం కూడా బ్రహ్మాండంగా. అదే చెప్తాను ఇందాక ప్రభా, అంత అదృష్టం అని, అంత సాంగ్ అని. ఇక్కడే ఉన్నావు కదా, నీ అదృష్టం అని. నువ్వు వేయటమే చిత్రం, బళారే విచిత్రం, అది అన్ని అదృష్టం. అదే కాదు, ఆయన స్టూడియో సినిమాలు 5-6 ఆయన పక్కనే చేశాను, బయట సినిమాలు కాకుండా, అదే అదృష్టం. చాలా మంచిది, దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది సరదాగానే. కేతి ఏం పెట్టాడని చూస్తే ఈ గీతి వీటితో హీరోయిన్ సమానంగా చేశారు వీళ్ళిద్దరూ. ఆయన కూడా బాగుంది, చాలా సాంగ్. అందుకనే ఎందుకంటే ఆయనతో అనుబంధాలు అందుకనే ఎంతో ఉన్నాయి. నాకు ఆయన ఆశీర్వాద వలన ఇవాళ ఎంతవరకు నేను అరువును వీళ్ళందరూ కూడా చెప్పి ఇవాళ సీనియర్ ఆర్టిస్టులో నేను ఒక్కడనే ఉన్నాను. నా ముందు బ్యాచ్ అంతా ఇవాళ నిన్న మన కృష్ణరాజు కూడా నా కొలీగ్స్ వాళ్ళు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కడిని సీనియర్ ఇప్పటిలో అందరికంటే సీనియర్ ఆర్టిస్ట్ 1965 to 66. నాతోటే నటులు ఇంకా ఎవరు లేరు. ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, వాణిశ్రీ వీళ్ళందరూ కూడా ఉన్నారు, బట్ జెంట్స్లో ఎవరు లేరు. అందుకని వాణిశ్రీ గారు, శారద గారు, అట్లా చాలా వాళ్ళంతమంది ఉన్నారు. విజయనిర్మల కూడా అప్పుడే వచ్చింది, కానీ విజయనిర్మల కూడా లేదు. వాళ్ళ కృష్ణ నేను ఒకే సంవత్సరం వచ్చాం. అది ఇద్దరం మాత్రం, రెండో పిక్చరు నేను ఫస్ట్ పిక్చరు. అలా తీసుకు అనుభవాలు కృష్ణరాజు అలా ఇప్పుడు మాకు ఒకే రూము ఎట్లుగా ఉండి ఒకే క్యారేజీలో భోజనం చేస్తూ అనుభవాలు. అదే రామారావు గారిని పెద్దవాళ్ళ మటుకు కలిస్తేనే బెటర్ అని నేను అనేవాళ్ళు అందరూ. అక్కడికి వెళ్తేనే అక్కడే చాలామంది జనం ఉండేవాళ్ళు. కానీ ఎక్కడ వీళ్ళు పిల్లల్ని ఎక్కడ కలిసేవాళ్ళం అంటే మేము అందరం వాకింగ్, వాళ్ళ ముందు ఒక పార్కింగ్ ఉండేది, పార్క్ వాళ్ళ ఇంటికి ఆపోజిట్ కానీ పెద్ద పార్క్ ఉంది. ఆ పార్క్ పిల్లలు తీసుకొచ్చి వాకింగ్ చేసేవాళ్ళు. అది రామారావు పిల్లలు, అమ్మాయి లోకేశ్వరి, అమ్మాయి పురంధేశ్వరి, అమ్మాయి భువనేశ్వరి, అది అంది ఏంటి ఇట్లా పెట్టారు. మగవాళ్ళ పేర్లందరూ రామకృష్ణ కృష్ణ 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 అని వీళ్ళందరూ ఈశ్వరి పేర్లని. అలాగే అప్పుడే అందుకునే ఎవరమ్మాయి అప్పుడు బాలకృష్ణ ఫస్ట్ పిక్చర్లో బాలకృష్ణ వాళ్ళిద్దరు రామ్ రహీం అని దాంట్లో నేను హీరోగా చేశాను. వీళ్ళిద్దరిని ఇంట్రొడ్యూస్ చేశాం. రామ్ రహీం అని చిన్నపిల్లలు రేపు రోజు షూటింగ్ రావడానికి గొడవ చేసేవాళ్ళు. ఏంటి నేను రాస్తే ఏదో వాళ్ళకి యాపిల్ జ్యూస్లు వచ్చి అవి ఇచ్చి రాంబాబు రత్మగారు బాంబర్ది ప్రొడ్యూసర్లకు. అలా వీళ్ళ కుటుంబంతో నాకు అల్మిరాభావ సంబంధం అనుబంధం ఉంది, బంధం ఉంది. తాత యాక్చువల్గా సినిమా కంటే కూడా వీళ్ళ కుటుంబంతో కూడా అంత బాగుంది. నాకు తాత వాళ్ళ అబ్బాయి బాలకృష్ణతో కూడా మనం ఎన్నో సినిమాలు యాక్ట్ చేసాం అనుకోండి, అది వేరే విషయం. అది రామారావుతో ఎక్కువ సినిమాలు చేయటానికి కుదరలా. ఎందుకంటే బికాజ్ నాకు అనుకోవటం ఏంటంటే ఈ జానపదం పౌరాణికాలు అప్పుడు బాగా విపరీతంగా ఉండేది. ఆ పసరాన్ని ఎక్కడెక్కడ తప్ప ఏదో 2 వేషాలు వచ్చినా కూడా నాకు క్లాష్ వచ్చింది, చేయలేదు. అలా ధనమాదయంలో మటుకు తప్పకుండా రామారావు పక్కన వేషం వేయాలంటే డివిఎస్ రాజు గారు, మా ఇద్దరు బ్రదర్స్ సిఎస్ రావు డైరెక్షన్లో చేసాం ధనమాదయమ.
అది చూసిన తర్వాత భానుమతి గారి సినిమాలో కూడా ఆయన అల్లుడిగా చేశాను. అలా ఇంకేదో సినిమా తర్వాత ఎలాగో నేను అవార్డు గ్రహీత కాబట్టి సరదాగా ఇంకో మాట చెప్తా. మేమిద్దరం కలిసి కొత్తలో చేస్తే పని ఇంటూ మనమే ఇంకో జోక్ కూడా చెప్తాను మీకు. ఆయనతో యుగ పురుషుడు అనే ఒక సినిమా బాబాయ్ గారి డైరెక్షన్లో ఉంది. ఓ రోజు వచ్చి నాకు రామారావు కాంబినేషన్లో మంచి సీన్లు ఉన్నాయా, కొంచెం సింపతికి రోడు, నువ్వైతే బాగా చేస్తావు అని చెప్పి ప్రొడ్యూసర్స్ నాకు రిక్వెస్ట్ చేశారు. రామారావు కాంబినేషన్ అయితే తప్పకుండా ఆయన చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అని చెప్పి వెళ్ళంగానే స్టేజ్లో ఆయనకి నాకు ఫైట్. సత్యనారాయణ కలిశాడు ఎందుకో ఎయిర్బస్లో చేసిన ఫ్లైట్. ఆయనతో జాగ్రత్త అయ్యావు, ఇప్పుడు కొట్టేటప్పుడు ప్రజెంట్ కొట్టిన ఎన్ని దెబ్బలు తిన్నాను నావంట బాబు అంటే అది కరాటే ఫైటు ఏదో అంటే నేను నాకు చెప్పలేదు ఏమైనా క్యారెక్టర్ గురించి. ఈ ఫైట్ ఉంటుందని ఆయనతో ఫైట్ ఏంటండి? లేదు, నువ్వు కరాటే ఫైట్, అతను ఛాంపియను, ఆ ఛాంపియన్కి కొంత డబ్బుల కోసం నువ్వు నీకున్న పరిస్థితికి అతనితో అటాక్ చేస్తావు. నువ్వు వెళ్ళి ముందు నాకు ఈ సత్యనారాయణ చెప్పగానే భయం వేసిపోయింది. సరే వెళ్ళి అరేంజ్ చేసాం. ఫస్ట్ నేను కొడితే పడిపోతాడు అతను. ఫస్ట్ ఇదేదో లాలోచి ఫైటు, ఆ చిన్న కుర్రాడు కొడుతుంటే ఈయన పడిపోవడం ఏంటంటే ఛాంపియన్ అని జనం అంతా గొడవ చేస్తుంటారు. అతను ఏదో ఇదంతా లేకపోతే మమ్మల్ని మోసం చేశారు టికెట్లు అమ్మి అంటే వాళ్ళు అనుకున్నది ముందు. తర్వాత పుట్టిన దెబ్బరికల్లా కింద పడుతున్నాడు. బ్రదర్ ఎప్పటికైనా ఆలస్యం లేదు, విరమించుకో, వద్దు నాతో ఫైట్ అని, కావాలని నేను పడిపోతున్నావు వద్దని. జనం రియాక్షన్ చూసావు కదా అన్నాడు. సరే నా తర్వాత ఆయన కింద పడిపోయిన తర్వాత ఈ రేంజ్లో మన కొట్టం ఉంది, నన్ను కొట్టి చావు దెబ్బలు కొట్టేసి పడి చెప్పేదాన్ని. తర్వాత ఏదో మంచి సీన్లు ఉన్నాయి, హాస్పిటలైజ్ అవ్వటం. నాకు ఫ్యామిలీ కోసం నేను ఈ అటాక్ చేశాను. అతను పడిపోతాడు, ఆ ఫ్యామిలీ అంతా ఆయన టేకప్ చేస్తాడు. నా చెల్లెల్ని, నా మదర్ని, అది వేరే విషయం. ఇప్పుడు నేనేం చేయాలి? స్పాట్ డెసిషన్. మళ్ళీ ఆయన కొట్టేసి తీస్తున్నారు. నాకు డూబ్ ఉన్నాడు ఫస్ట్ పిక్చర్ నుంచి, వేరేది మాత్రం ఆరోపణ. ఎందుకంటే ఇది రామారావు ఫంక్షను, ప్రతి ఆర్టిస్టు వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారు కాబట్టి నేను కూడా చెప్తాను. ఇది కూడా ఒక చిన్న జోక్ అయిపోయింది. సరే ఏం చేద్దాం అని చెప్పి నేను కొంచెం బయటకు వెళ్ళాను. సరే అతనికి వేరే ఇంకో షూటింగ్ ఉంది, వచ్చేస్తారు, ఈ లోపల గ్రూప్తో మీరు పని చేసుకోండి, ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, రేపు రమ్మనండి అన్నాడు. ఆ వేణువుకి పంపించి వాడు ఎగురుకుంటూ వచ్చాడు. వాడికి ఛాన్స్ ఉంది. వాడు వేరే మామూలుగా రామారావు ఫైటర్, ఆయన ఓన్ ఫైటర్ సాంసరావు అసిస్టెంట్ అయిపోయింది. నేను మళ్ళీ రాలా. అయిపోయిన తర్వాత లాస్ట్లో లేపిన తర్వాత డైలాగ్ ఉంది, అది వచ్చినప్పుడు చెప్పండి నాకు అని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోవడం దగ్గరలో ఎవరికి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. సరే అది రాఘవేంద్రరావు డైరెక్ట్ చేస్తాడు. అసలు బాపయ్య రాఘవేంద్రరావు డైరెక్ట్ చేస్తాడు. అయిపోయింది. ఏమయ్య చంద్రమోహన్ ఏదో షూటింగ్ అని చెప్పాడు, ఒక షార్టేజ్ కానివ్వండి. బ్రదర్ రాలేదా చెప్పండి, ఇంకో షార్టేజ్, బ్రదర్ రండి రమ్మని చెప్పండి, ఎక్కడికి వెళ్ళారా అని అడుగుతున్నట్ట రామారావు. చివరికి వచ్చిన తర్వాత వచ్చేసాను నేను. సార్ ఇది లాస్ట్ షార్టేనా అన్నారు. లాస్ట్ షార్టే అండి, ఇంకో 2 షాట్లు ఉన్నాయి అన్నా అంటే అర్థమైంది సార్. నేను ఆయన బాగుండలేదు, ఆయన ఏమో చోటిగా తీసుకుంటాడు రామారావు అని. లేదా రమ్మనండి, ఇప్పుడు లాస్ట్ షాట్ డైలాగ్ చార్ట్ అండి, నేను వచ్చి అన్ని దెబ్బలన్నీ వేసేసుకొని కొట్టి ఉన్నప్పుడు విపరీతమైన యాక్ట్ చేశాను. కేజీ రాదా చెప్పాను కదా, నాతో ఫైట్ చావు సిద్ధమైంది ఆయన డైలాగ్ అని చెప్పాడు. ఆ వేణుగాడు 4 రోజులు జ్వరం, ఆ వేణుకి హాస్పిటలైజ్ అయిపోయాడు. ఏమి ఇంత ఉంటుందని చెప్పలేదు. పిచ్చ కొట్టాడు ఆయన. అసలు కొట్టు అని నాకు తెలుసు బాబు అని.
అది భలే పని చేశారు నన్ను రాఘవేంద్రరావు పుట్టాడు నువ్వు గట్టాడు సార్ నాకు ముందే చెప్పారు రామారావు వారికి కొంచెం ఫైట్ కొంచెం నేను హైట్ తక్కువ దెబ్బలు తగ్గుతాయి నాకు అందువల్ల వెళ్ళాను. సరే అది వచ్చే ఊరికి ఆయన మనుషుల్లో ఎప్పుడు చెప్పినా కూడా చెప్తుంటాను. అది అందుకని ఆయనతో చాలా వ్యక్తిగతమైన అనుబంధాలు చాలా బాగున్నాయి. నేను రాజకీయాల్లో రాలేదు కాబట్టి ఆయనకు మాకు అక్కడ టచ్ లేకుండా ఉంది. ఓన్లీ సినీ రంగంలోనే ఆయన చాలా భోజన ప్రియుడు. నేను ఆయన సీఎం అయిన తర్వాత మాకు లంచ్ ఇచ్చాడు అసెంబ్లీ, అందరం ఆర్టిస్టులు వెళ్ళాం. ఆయన ఈ బొబ్బట్లు అన్ని అందరికీ ఆయనే స్వయంగా వడ్డించి నెయ్యి పట్టుకుని నేర్చుతానంట బాబు. ఆయన ఏమన్నా మాకు కొంత నెయ్యి వడ్డించి చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి. ఆయనే స్వయంగా మన వాళ్ళందరికీ ఆయన ఏంటి బొబ్బట్లో నెయ్యి వేస్తారంటే అట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మరి ఈ అవార్డు గ్రహీతగా నన్ను సెలెక్ట్ చేశారు. ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు, రామారావు గారి కుటుంబ సభ్యులందరూ చాలా అదృష్టం నాకు. సో ఇందాక చెప్పినట్టుగా పద్మభూషణ్ కంటే ఎక్కువ ఈ అవార్డు. అందుకని ఈ అర్హత నేను పొందడానికి ఎంతవరకు నాకు అర్హత ఉందో తెలియదు కానీ, కాబట్టి ఒక ఇంతమంది సభ్యుల్లో ఆహుతుల మధ్య, మా ఆర్టిస్టుల మధ్య, ఈ కుటుంబ సభ్యుల మధ్య ఈ అవార్డు గ్రహించడం నాకు పూర్వజన సుకృతం. అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇది ఎంటర్టైన్మెంట్స్ విష్ణువుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆహుతులు